తెలంగాణలో విద్యాశాఖ మంత్రిని నియమించాలని, బడ్జెట్లో విద్యారంగానికి 30% నిధులు కేటాయించాలని, పెండింగ్ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు విడుదల చేయాలని, పాఠశాల విద్యలో 5, 8 తరగతులకు డిస్టెన్షన్ విధానం రద్దు చేయాలని, విశ్వవిద్యాలయాల స్వయం ప్రతిపత్తిని కాపాడాలని, అమెరికాలో భారత పౌరులపై ట్రంప్ దుశ్చర్యలను ఖండించాలని డిమాండ్ చేస్తూ ఎన్ఆర్ భవన్ కోటగల్లి ఆఫీసులో పీడీఎస్యూ ఆధ్వర్యంలో పత్రికా సమావేశం నిర్వహించారు. సందర్భంగా పీడీఎస్యూ జాతీయ నాయకులు దామాల ఆజాద్, డాక్టర్ కర్క గణేష్, ఎల్ అనిల్ మాట్లాడుతూ విద్యాశాఖ మంత్రిని నియామకం వాయిదా పడటం, పెండింగ్ సమస్యల పరిష్కారం లేదు అనే విషయం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇలాంటి అనేక సమస్యల వల్ల విద్యార్థులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. ఇంటర్, డిగ్రీ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అమలు చేస్తామన్న ముఖ్యమంత్రి వాగ్దానం నెరవేరలేదని మండిపడ్డారు. నూతన జాతీయ విద్యా విధానంపై స్పష్టమైన రాతాపత్రం లేకుండా డిటెన్షన్ విధానంపై రాష్ట్ర ప్రభుత్వం వైఖరిని తెలియచేయాలని కోరారు. విద్యారంగానికి 30% నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పీడీఎస్యూ నాయకులు మమత, నాగేష్, నసీర్, సృజన్, సునీల్, అరుణ్, రాజు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ అన్ని యూనివర్సిటీలలో స్వయం ప్రతిపత్తిని కోల్పోయే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వివరించడం సిగ్గుచేటు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ యూనివర్సిటీలలో కూడా, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీలలో కూడా విద్యా కాషాయీకరణను వ్యతిరేకించాలని పీడీఎస్ గా డిమాండ్ చేస్తా ఉన్నాము. అదేవిధంగా విద్యార్థి పోరాటాలను ముంగడి తీసుకుపోయే విధంగా పీడీఎస్ కూడా ముందడు ఉంటుందని తెలియజేస్తున్నాము. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో రాబోయే బడ్జెట్ లో విద్యారంగానికి 30% నిధులు కేటాయించి విద్యను, ప్రభుత్వ విద్యను బలోపేతం చేసే దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముంగటికి వేయాలని కూడా పీడీఎస్ గా డిమాండ్ చేస్తున్నాము. లేని పక్షంలో రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి స్వయాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే ఉన్నా కానీ సమస్యను పరిష్కరించడంలో తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధి కనిపించట్లేదని చెప్పేసి పీడీఎస్గా తెలియజేయడం జరుగుతూ ఉంది. ఎందుకోసమనంటే ముఖ్యమంత్రి ఎవరిని కలవడం, కలిసేటువంటి అవకాశం ఎవరికి ఇవ్వకపోవడం వల్ల ఆ సమస్యను ఏ ఉన్నతాధికారికి చెప్పినా కానీ ఆ సమస్యను పరిష్కరించేటువంటి పరిస్థితి లేనటువంటి దుస్థితి తెలంగాణ రాష్ట్రంలో నెలకొంది. ఏళ్లకేళ్లుగా పేరుకుపోయినటువంటి ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేయకపోవడం వల్ల విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురవుతా ఉన్నారు, తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. విద్యాభ్యాసం పూర్తయినప్పటికీ కూడా సర్టిఫికేట్స్ తీసుకొని ఉన్నత విద్యాభ్యాసం కొనసాగించలేక, లేదంటే ఉపాధి కోరుకోలేక అనేక విద్యావస్థలకు గురవుతున్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీకు నిజమైనటువంటి చిత్తశుద్ధి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల పైన ఉంటే తక్షణమే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుత ప్రభుత్వం అవలంబిస్తున్న విద్యా వ్యతిరేక విధానాలను ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ స్టూడెంట్ యూనిటీ పీడీఎస్యూ వ్యతిరేకిస్తూ ఉన్నది. ఇప్పటి వరకు కూడా రేవంత్ రెడ్డి గారు తను ఒక కాంగ్రెస్ ముఖ్యమంత్రి అని కూడా లోపట్లో ఆర్ఎస్ఎస్ ముసుగులో బతుకుతా ఉన్నాడు. నూతన జాతీయ విద్యా విధానం పైన స్పష్టమైనటువంటి ఒక విధానాన్ని తెలియజేయాలి. అదేవిధంగా 5వ తరగతి, 8వ తరగతిలో తీసుకున్నటువంటి డిటెన్షన్ విధానాన్ని రద్దు చేయాలి. విద్యాశాఖ మంత్రి నియమించి అనేక మంది విద్యార్థులు ఇప్పటికే విద్యకు దూరం అవుతున్న పరిస్థితి. ప్రభుత్వ కళాశాల, పాఠశాలలో మౌలిక వసతులు లేక అవస్థలు పడుతూ ఉన్నారు. ఒకవైపు పేద విద్యార్థులు స్కాలర్షిప్ పైన ఆధారపడి జీవితాన్ని నిలదీసుకునే విద్యార్థులకు కూడా రియంబర్స్మెంట్, కాషాయం విడుదల చేయకుండా కాలయాపన చేయడం గత ప్రభుత్వం మాదిరిగానే, రాజరికం మాదిరిగానే అదే అడుగుజాడల్లో రేవంత్ రెడ్డి నడుస్తుందనే విషయంలో ఎలాంటి సందేహం లేదు. ఈ విధానాన్ని మాత్రం కొనసాగిస్తారు.